నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. గుడ్లవల్లేరు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ పట్టణ ప్రాంత వాసులకు ఎల్వి ప్రసాద్ సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంస. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి వాసంశెట్టి సుభాష్. కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడి. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా విశాఖలో శాంతియుత ప్రదర్శన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే అటాక్స్ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన గంట్ల శ్రీనుబాబు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన జ్యువెలరీ షాప్ భారీ చోరీని ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. లాభాపేక్ష లేకుండా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో నేత్ర వైద్య సేవలు అందిస్తున్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ గుడ్లవల్లేరు లాంటి గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని పెంజండ్ర రోడ్లలో జాసి సుబ్బారావు, పోలవరపు సత్యనారాయణ మెమోరియల్ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఐకే సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపక చైర్మన్ జిఎన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో సువెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ జాస్తి వెంకట్ ఈ ఐకే సెంటర్ను నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం 4 లక్షల క్యాటరాక్ట్ సర్జరీలు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఐకే సెంటర్లో చంద్రబాబు నేత్ర వైద్య పరీక్ష చేయించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది దాపరికం లేని బహిరంగ దోపిడీ అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలో చిన్న చిన్న పనులకు 100 కోట్లు ఖర్చు చేయడం బహిరంగ దోపిడీకి నిదర్శనమన్నారు. సృష్టి కోసమే అమరావతిని చంద్రబాబు తన సంపద వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ట్విన్ టవర్స్ పేరుతో మరో 1200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సచివాలయం భవనాల అద్దాల కోసం 3000 కోట్లు ఖర్చా అని ప్రశ్నించారు. చిన్న చిన్న పనులకే 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. టెండర్లకు కేబినెట్ ఆమోదం ఏమిటో నాకు అర్థం కావడం లేదన్నారు. కేబినెట్ ఎప్పుడు జరిగినా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఉండవు. భూములు కేటాయింపులు, రాజధాని నిధులపైనే నిర్ణయాలు ఉంటున్నాయని విమర్శించారు. ఈ దుబారా ఖర్చు తప్పితే ఇప్పటి వరకు రైతులకు మద్దతు ధర లేదని విమర్శించారు. కానీ ఈరోజు వాళ్లే మళ్ళీ బయటకు వచ్చి లేదు మేము ఇది కాదు, ఇంకా చాలా పెద్ద చిన్న పాము అనుకున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనకొండ కూడా కాదు, దానికి మించి ఇంకేదన్నా ఉంటే అది చూడండి అని నిన్న కేబినెట్ సాక్షిగా ఈరోజు రాష్ట్రం ప్రజల మీద ఇంకో పెద్ద బాంబు పడేశారు. ఏమది అంటే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2540 కోట్లతో కాంట్రాక్టు. కేవలం అద్దాలు బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి మీకు గుర్తుంటే అందరం రికాల్ చేసి చెప్పాము. అందరు నాయకులు మాట్లాడారు. నేను కూడా లాస్ట్ వీక్ ఇప్పుడు 10 days బ్యాక్ అయి ఉంటుంది చెప్పాను. 12,000 నుంచి 14,000 కోట్ల అమ్మా నేను. ఇది పోర్పూర్ ఎంత పెరుగుతుందో చెప్పలేమనుకున్నాం. కానీ మీరు 12-14 అయింది. నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాడు నారాయణ గారు. ఆయన 14 కాదు 16 కూడా కావచ్చు. వీళ్ళు మరీ బరి తెగిస్తారు అనుకున్నాం. ఈరోజు చూస్తే ఈ 2,540 కోట్లకు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కార్మికుడిలా శ్రమిస్తూ కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం అమరావతి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే లేబర్ అడ్డా నిర్మాణాలు అందరికీ పని దొరికేలా చూడటంతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రాలుగాను మారుతున్నాయన్నారు. అమరావతి, పోలవరం సహా వివిధ పెట్టుబడుల నిర్మాణాలకు సంబంధించి కార్మికులకు అపార అవకాశాలు రాష్ట్రంలోనే ఉన్నందున దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని మంత్రి విమర్శించారు. ఇసుకను బంగారం చేసి ఒక్క ఇటుక కూడా పేర్చకపోగా కార్మికుల భద్రత విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేనట్టుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సర్లు, కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. మేడే రోజున ఒక శుభవార్త చెప్పడం జరిగింది. లేబర్ అడ్డాస్ అనేవి 15 నగరాల్లో వెంటనే నిర్మించండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఎవరైతే జట్టు కూలీలు కానీ కార్మికులు కానీ మనం చూస్తూ ఉంటాం, చాలా సెంటర్లో నడి రోడ్డు మీద నిలబడి పనుల కోసం ఎవరన్నా యాజమాన్యం వస్తుంది, కూలి పనుల కోసం అక్కడ చేసుకుందామని వెయిట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదాలకు కానీ మండుటెండలో వాళ్ళు నిలబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదో చెయ్యాలనే ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లేబర్ అడ్డాస్ అనేవి 15 పైలట్ ప్రాజెక్టుల కింద 15 నగరాల్లో పెట్టమని చెప్పడం జరిగింది. దానివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం, అలాగే టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం, అలాగే వాళ్ళకి అక్కడ స్కిల్ ఇచ్చే అవకాశం. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందే చేస్తూ ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ 15 పూర్తవగానే ఇంచుమించు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా లేబర్ అడ్డాస్ అనేవి నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది, 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. కృష్ణా జిల్లా పమిడిముక్కల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందడి చేశారు. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ మార్గ మధ్యలో ఒక అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కాసేపు టీచర్గా మారిపోయిన సీఎం చిన్నారులతో సరదాగా గడిపారు. పిల్లలను పలు ప్రశ్నలు అడిగి ముచ్చటించిన ఆయన వారితో కలిసి రైమ్స్ పాడించారు. ముఖ్యమంత్రి తమ వద్దకు వచ్చి అంతా కలివిడిగా మాట్లాడడంతో అక్కడి చిన్నారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. మంచి ఆలోచనే విజయానికి తొలి అడుగు అని, నిరంతర శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. చిన్న వయసులోనే చక్కని ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని హితవు పలికారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 590 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ శుక్రవారం సాయంత్రం వీసీ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ క్రమంలో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ప్రతి ఒక్కరూ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. మంచి ఆలోచనే విజయానికి తొలి అడుగు అని, నిరంతర శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ప్రేరణ ఇచ్చారు. మీరు సాధించిన ఈ అత్యుత్తమ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచేలా ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో జరిగిన భారీ దోపిడీ కేసును
పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి శనివారం వెల్లడించారు. గత నెల 7వ తేదీన జీఎస్టీ అధికారులమంటూ నమ్మించి షాప్ యజమానిని పిస్టల్తో బెదిరించి దోపిడీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాకు చెందిన 5 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 243 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 పిస్టళ్లు, 16 లైవ్ కార్డులు, 3.41 లక్షల నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన దోపిడీ సొత్తుతో కొనుగోలు చేసిన మొత్తం 4 కార్లు, 12 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ సుమారు 49 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఒడిశాకు చెందిన రామచంద్ర సాహు, కునా బరీక్, బనోజ్ బిహారీ పట్నాయక్, తపన్ మహారాణాతో పాటు వారికి సహకరించిన స్థానిక నిందితుడు పొట్నూరు తిరుమల పాత్రను అరెస్ట్ చేశామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా విశాఖపట్నంలో జర్నలిస్టులు భారీ ఎత్తున శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ మరియు స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు పి నారాయణ మాట్లాడుతూ వార్తలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా హత్యలకు తెగబడటం దుర్మార్గమని మండిపడ్డారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే అటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ గొబ్బిల విద్యాధరికి వినతి పత్రం అందజేశారు. దీనిపై జేసీ సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టుల భద్రత మరియు పెండింగ్ సమస్యలైన ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్లపై ప్రత్యేక ఫైల్ రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. ఇటీవలే చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చెందిన రిపోర్టర్ని దారుణంగా అక్కడ ఒక ముఠా హత్య చేసింది. జర్నలిస్టులపై హత్యా ప్రయత్నాలకు పూనుకోవడం, హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన, అమానుషమైన చర్య. అలాగే సాలూరులో కూడా 2 జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి. జర్నలిస్టులు రాసిన దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, వారి మనోభావాలకు ఇబ్బంది కలిగించినప్పటికీ అటువంటి ఏదైనా పరిణామాలు ఉంటే వారు న్యాయ పోరాటం చేయవచ్చు, లేకపోతే యాజమాన్యాలకు ఫిర్యాదులు చేయవచ్చు, లేకపోతే మానవ హక్కుల పరిరక్షణకు తెలియజేయవచ్చు. కానీ హత్యా రాజకీయాలు మంచిది కాదు. అది అక్కడ అంతా కూడా దుర్మార్గమైన చర్య. ఒక జర్నలిస్ట్ను హత్య చేయడానికి పూనుకోవడం కూడా అసలు ఇటువంటిది కూడా అసలు ఊహించలేని పరిణామం. దీంతో జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే దాడులు కూడా సరికాదు. కాబట్టి దాడుల నియంత్రణకు జర్నలిస్టులకు సంబంధించి అటాక్స్ కమిటీలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలని మేము ముఖ్యమంత్రి గారిని సానుకూలంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ కమిటీలు ఉంటే ఏ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు జరిగినా ప్రతి నెల రివ్యూ చేసి ఆయా దాడులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారనేది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో సమీక్షిస్తారు. కాబట్టి తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. ఇటీవలే హోంమంత్రి అనిత గారికి కూడా మా నాయకులు అక్కడ అమరావతిలో వినతిపత్రం ఇచ్చున్నారు. కాబట్టి తక్షణమే అటాక్స్ కమిటీలు నియమించాలని, దానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత దీనివల్ల రిలాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ జిల్లాలో దాడులు జరిగినా ఆ జిల్లాకు సంబంధించిన కమిటీలు వాటిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసి దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా జర్నలిస్టులు కూడా అన్యాయం జరిగినా, దాడులు జరిగినా వెళ్ళి ఆ కమిటీకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల మనం చూస్తున్నాం, కలెక్టర్ కార్యాలయానికి అనేక కమిటీలు వస్తున్నాయి. బీసీ కమిటీలు వస్తున్నాయి, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీలు వస్తున్నాయి, అసెంబ్లీ కమిటీలు వస్తున్నాయి. పౌరులకు సంబంధించి ఏదైనా చెప్పుకోవడానికి అనేక కమిటీలు ఉన్నాయి. కాబట్టి జర్నలిస్టులు కూడా ఎపెక్స్ కమిటీ కానీ, అలాగే వెల్ఫేర్ కమిటీలు కానీ, ఇవి పాతవే. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయక్కర్లేదు. మరి ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా, అలాగే సాలూరుకు సంబంధించి కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా జర్నలిస్టులు అందరం కూడా వెళ్ళి జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిలి విద్యాధర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించాలని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 12వ పీఆర్సీ గడువు ముగిసేలోగా కమిషనర్ను నియమించి ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. దీర్ఘకాలంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఏపీ ఎన్జీఓస్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా ఐఆర్, ఎన్కాష్, ఎర్న్ లీవ్లను మంజూరు చేయాలని కోరారు. పెన్షన్లందరికీ పాత విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ ఆలకించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ విశాఖపట్నంలో
మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్సు, అలాగే ఎవరైతే మిగతా వర్గాలు ఉన్నారో ఉద్యోగుల్లో వాళ్ళందరికీ సంబంధించిన సమస్యలు మాట్లాడటానికి ఇక్కడ విశాఖపట్నం రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య కేంద్ర కార్యాలయాల్లో ఎన్జిఓస్కి విశాఖపట్నం కూడా ఒకటి, మరి ఇక్కడ మంచి కళ్యాణ మండపం కూడా ఒకటి ఉద్యోగులందరికీ అందుబాటులో రావడానికి, ఉద్యోగులు మిగిలిన ఎవరెవరైతే వర్కింగ్ క్లాస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ సదుపాయాన్ని కలగజేయాలని చెప్పాం. జిల్లా కూడా దాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తుంది. మరి ఉద్యోగులకు సంబంధించి మొన్ననే దాదాపు 7,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. బట్ మాకు వేతన సవరణ దాదాపు 2023 నుంచి పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయమని అడుగుతున్నాం. కనీసం కమిషనర్ని కూడా అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగుల్ని తీవ్రమైన అసంతృప్తికి గురి చేస్తున్న విషయం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దఫాలుగా తీసుకుని వెళ్ళాం. ఒక 4-5 సంవత్సరాల నుంచి మాకున్నటువంటి కమ్యూనిటీ హాలు పునరుద్ధరణని ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్, అదేవిధంగా ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షులు ఏ జిల్లాకు విజిట్ చేసినప్పుడు కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు వారి యొక్క గ్రీవెన్సెస్ని వారికి చెప్పుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. ఈవేళ మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య చాలా మేజర్గా ఉంది. వీళ్ళు 1207లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆన్లైన్లోకి ఎక్కించి కూడా ఏదో కోర్టు వివాదాలు ఉన్నాయని చెప్పేసి ఆపివేయడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వందల సంఖ్యలో వచ్చి ఈ రోజున జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారికి విన్నవించుకోవడం కూడా జరిగింది. వారు కూడా సంతృప్తికరమైనటువంటి అంశాన్ని వారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ ఏ జిల్లాకి వెళ్ళినా సరే ఈవేళ ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ కూడా అదేవిధంగా ఏవి కూడా క్లియర్ అవ్వకుండా ఉన్నాయి. దాంట్లో ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మరి పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ని మరి ఇమీడియట్గా వేయాలి. విశాఖ జిల్లాలో మెప్మా ఆర్పీలు తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తారు. జనగణన విధుల నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని, బకాయి పడ్డ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా తమకు దూర ప్రాంతాల్లో డ్యూటీలు వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా మెప్మా ఆర్పీల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం ప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించారు. ముఖ్యంగా జనగణన విధుల కేటాయింపులో అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఆర్పీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెప్మా ఎండీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం తమకు జనగణన విధుల నుండి మినహాయింపు ఉందని, అయితే క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్లు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని సైతం కనికరించకుండా తమ నివాస ప్రాంతాలకు దూరంగా డ్యూటీలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ఆర్పీలు డిమాండ్ చేస్తున్నారు. అక్షరాంధ్రకు సంబంధించిన విధులను చెల్లించడంతో పాటు సాంకేతిక కారణాలతో ఆగిపోయిన లాగిన్ ఐడీలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు బి త్రివేణి, కార్యదర్శి పి మణి, కోశాధికారి హెచ్ సత్యవరలక్ష్మి తదితరులు పాల్గొని కలెక్టర్కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సంఘం హెచ్చరించింది. మాకైతే మాత్రం పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెల కూడా ప్రతి ఉద్యోగం కూడా జీతం అనేది వస్తుంది, కానీ మా ఆర్పీలకి అనేది ఒక గుర్తింపు లేదు, ఒక జీతం లేదు. ప్రతి ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి అన్యాయం చేయము అనేసి అంటారు, ఏది చేయమంటారు. కానీ మేము ప్రతి నెల కూడా రోడ్డెక్కి గవర్నమెంట్కి లెటర్లు ఇస్తేనే మా శాలరీ అనేది మాకు పడుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి మాకు శాలరీ లేదు. మేము సింగిల్ పేరెంట్ కూడా ఇందులో చాలామంది ఉన్నాము, అలాగే భర్తలు లేని వాళ్ళమి, ఇంకా అలా చాలా విధాలుగా ఇందులోన ఉన్నాము. ఉండేటప్పుడు మాకు జీతం లేనిదే మేము ఎలా మా కుటుంబాన్ని పోషించగలము? ఇప్పుడు పోషించుకోవాలంటే జీతం అనేది రావాలి కదా. అది కాకుండా మాకు ఒక టైం అనేది లేదు. ఇప్పుడు ప్రతి ఉద్యోగికి ఒక టైం అనేది ఉంటుంది, సెలవు అనేది ఉంటుంది. మాకు సెలవు అనేది ఉండదు, టైం అనేది ఉండదు. ఏ టైంకి రమ్మంటారో, ఎప్పుడు రమ్మంటారో అనేది కూడా మాకు తెలియదు. అలాగే ప్రతి నెల జీతం ఇస్తేనే కదా మేము ఇంట్లో గడవగలం. అలాగే పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఆర్పీ ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది కూడా మాకు తెలియజేయాలి.
ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్కి రావడానికి ముఖ్య కారణం ఒకటి సెన్సెక్స్ డ్యూటీ అండి. సెన్సెక్స్ డ్యూటీ అనేది ఆర్పీలు చెయ్యరనేసి మెప్మే ఎండీ గారు 4వ నెల 7వ తారీఖున మాకు సర్క్యులర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ సర్క్యులర్ ప్రకారంగా కాకుండా ఇక్కడ పీడీ గారు అవనియండి, ఏపీడీలు అవనియండి, ఆర్పీలు ఈ వర్క్ చేయవలసిందని చాలా ప్రెజర్ చేస్తున్నారు. ఈ వర్క్ అయితే మేము చేయలేమండి. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణాల వల్ల ఈ వర్క్ అయితే చేయడానికి మేము ఇష్టపడట్లేదు. అలాగే ఏరియాలు కూడా డిఫరెంట్ ఏరియాలు అనేవి ఇచ్చారంటే మేము ఉండే స్లమ్లు కాకుండా వేరే స్లమ్లు ఇచ్చారు కాబట్టి మేము చేయలేమని చెప్పడానికి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చామండి. సింగా గ్రాండ్ హోటల్లో ముస్లిం మైనారిటీల కోసం సిరత్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సుంతి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ముస్లిం కుటుంబాలు తమ కుమారులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మునీర్ ఖాన్ బాబా, గౌరవ అధ్యక్షుడు హైదర్ అలీ సింకా, కార్యదర్శి ఎస్ఏకే జిలానీ మీడియాతో మాట్లాడారు. పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. సుమారు 150 మంది చిన్నారులకు ఇస్లాం ధర్మం ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో సుంతి నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఈ అవకాశాన్ని భారీ సంఖ్యలో వినియోగించుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అర్బర్ బాషా, ఎండి ఇషాక్, ఎండి షరీఫ్, ఎస్కే ఇస్మాల్తో పాటు డాక్టర్ మౌలానా, డాక్టర్ మొయినిద్ అహ్మద్, డాక్టర్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొని తమ సేవలను అందించారు. సిరత్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం తాలూకా ముస్లింలు అందరూ కూడా ఏకమై ఈరోజు 40 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. ఈ కెత్తన ప్రోగ్రాం 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. సుమారు ఈ 1000 మందికి మేము మా సంస్థ ద్వారా చేసామండి. ఇదే చేస్తే పైన కనీసం 10,000 రూపాయలు తీసుకుంటారు. మేము ఉచితంగా ఈ కథనా ప్రోగ్రాం చేస్తూ పేద అబ్బాయిలకి అందరికీ ఫ్రీగా చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ మేము ఇస్తున్నామండి. సుల్తీలు కథనాలు చేసే ఈ ప్రోగ్రాం ఇది 10వ సంవత్సరం. పూర్వం కూడా సిరత్ కమిటీ వాళ్ళ తరపు నుండి ఇప్పుడు జరిగింది. మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటయ్యి ఇది 2వసారి అన్నమాట కథనా చేయడం. ఒకటి జిలానీ గారు సెక్రటరీ గారు, నేను ప్రెసిడెంట్ మునీర్ ఖాన్, మా హైదర్ అలీ సింకా గారేమో ఆనరబుల్ ప్రెసిడెంట్, మా చీఫ్ అడ్వైజర్ ఫారూక్ గారు, అలాగే మా ఫౌండర్స్ షబ్బీరు, మన రఫీ ఫౌండర్స్ అండి. ఈ కథనాలు ఇలా ఉచితంగా చేస్తున్నాం మేము. ప్రతి సంవత్సరం కూడా రూపాయి తీసుకోకుండా అన్ని ఖర్చులు కూడా కమిటీ వారే భరిస్తూ ఆ ధనంతో మేము ఈ సుల్తీలు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లల తాలూకా తల్లిదండ్రులకి భోజన సదుపాయం చేయడం, మజ్జిగలు ఇవ్వడం, టీలు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుంతి అనేది ముస్లింకి చాలా నెససరీ. ప్రత్యేకంగా ఏమైందంటే ఈ ఉత్తరాంధ్రలో చుట్టుపక్కల అరకు కానీ, పాడేరు కానీ, మందాస, పర్లాకిముడి, గుణపూరు, మన కవిటి, ఉత్తరాంధ్రలో వెనకబడిన ప్రాంతాల్లో సరైన కన్వీనియంట్ లేక వాళ్ళు ఒడుగు చేయించుకోవడానికి, సుంతి చేయించుకుని ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సీరత్ కమిటీ తరఫున వైజాగ్లో ఉన్న పెద్ద మనుషులందరూ కలిసి మాకు సహాయం చేసి మీరు చేయనని మమ్మల్ని ముందు పెట్టారు. కాబట్టి మేము ఉత్తరాంధ్ర సరౌండింగ్లో వెనకబడిన ఏరియాలో ప్రచారం చేసి అక్కడి నుంచి పబ్లిక్ సుమారు మేము 350 అప్లికేషన్లు పంచితే 300 మంది వచ్చారు. 300 మంది రిజిస్టర్ చేయించున్నారు. ఇప్పటికి 150 మంది అయింది. పుణ్య కార్యక్రమం ముస్లిమ్స్కి ఏంటంటే ఇది కంపల్సరీగా చేయించుకోవాలా. ఇది కాకుండాను పాశ్చాత్య దేశాల్లో కూడాను, అమెరికా లాంటి దేశాల్లో కూడాను బాబు పుట్టిన 7 రోజుల లోపు మీకు సుంతి చేసేస్తారు. అది అంటే అది కంపల్సరీ కాదు కాబట్టి సైంటిఫిక్గా అది మంచిది కాబట్టి ఆ కార్యక్రమం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో కూడా ఇది అవలంబిస్తున్నారు. అలాగే ఇస్లాం మతంలో ఏంటంటే అది కంపల్సరీ, అందుకు అందరూ చేయించుకుంటారు. ఇక్కడ విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఏంటంటే ముస్లిమ్స్ కాకుండాను హిందువులు కూడాను ఈ సైంటిఫిక్ తాలూకా ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. ఉన్నత విద్యతోనే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జాతీయ జర్నలిస్టు సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు అన్నారు. శనివారం అక్కేపాలెం జంక్షన్ వద్ద తన కార్యాలయంలో 10వ తరగతిలో ప్రతిభ చాటిన జర్నలిస్టుల పిల్లలు సుప్రియ, యోగితా బిందు, జి గౌతమి, పిల్లా అక్షయ, రేష్మ, చంద్రికలను ఆయన ఘనంగా సత్కరించి విద్య ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనిబాబు మాట్లాడుతూ విద్యార్థులు తమకు నచ్చిన రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు బాసటగా నిలవాలని ఆకాంక్షించారు. గతేడాది 132 మందికి తోడ్పాటు అందించామని, రానున్న జూన్లో మరో 100 మందికి పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తామని శ్రీనిబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల కుటుంబ సభ్యులు విశాఖ టుడే మహేష్, పిల్లా సతీష్ బాబు, రాము తదితరులు పాల్గొన్నారు.
మరి జర్నలిస్టుల పిల్లలు కూడా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. మరి అందులో భాగంగానే యోగితా బిందు 595 మార్కులతో టాపర్గా నిలిచింది. అలాగే మిగతా అమ్మాయిలు కూడా చక్కగా స్కోర్ చేశారు. అయితే 10వ తరగతి ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని కాకుండా భవిష్యత్తులో మీరందరూ ఉన్నత విద్యాభ్యాసంకి వెళ్తారు కాబట్టి ఇంకా మంచి మార్కులు సాధించాలని, అలాగనే వచ్చిన మార్కులతోనే తక్కువ వచ్చాయని మీరు ఇంకా డిస్సాటిస్ఫాక్షన్ అవ్వకుండా వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని భవిష్యత్తులో మరింతగా రాణించడానికి ఉపయోగపడతాయి మార్కులు. అందుకనే ఈ పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేవలం జర్నలిస్టుల పిల్లలు మొత్తం 9 మందిలోకి ఈరోజు 6గురికి ముందుగా సత్కరించి విద్యా ప్రోత్సాహకాలు అందించాం. అలాగే భవిష్యత్తులో కూడా మరికొంతమంది పిల్లలకు కూడా ఈ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది. దాదాపు గత ఏడాది 125 మందికి విద్యా ప్రోత్సాహాలు అందజేసాం. అలాగే ఈ ఏడాది కూడా జూన్ 28న అతిపెద్ద ప్రోగ్రాంలోనే పిల్లలందరికీ కూడా ఈ విద్యా ప్రోత్సాహకాలు ఉపకార వేతనాలు అందజేసి వాళ్ళని ప్రోత్సహించడం సంకల్పం. 10వ తరగతి ఫలితాల్లోనే ఎక్కువ అమ్మాయిలు స్కోర్ చేసినప్పటికీ కూడా ఈ మార్కుల్ని ఎవరికి వచ్చిన మార్కులు వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలి. 600కి 600 రావాలని కొంతమంది పట్టుపట్టడం, అలాగే 595 వచ్చినా అన్సాటిస్ఫాక్షన్గా ఉండడం సరికాదు. మనకి ఏదైనా ఒక 5 మార్కులు తక్కువ అంటే 5 మార్కులు కూడా మనం కంపేర్ చేసుకుని ఇంటర్మీడియట్లో మరింత మెరుగైన ఉత్తీర్ణత సాధించడం. అలాగే రేపు పొద్దున్న భవిష్యత్తులో కొంతమంది నీట్కి వెళ్తారు, కొంతమంది విభిన్న కోర్సులకు వెళ్తారు. కాబట్టి ఈ మార్కులు మీకు బాగా వచ్చినట్లతో బాగా సాటిస్ఫాక్షన్ అయ్యి ఇంకా భవిష్యత్తులో ఉన్నత విద్య రాణించాలి. ఒక్క విద్యతో మాత్రమే మీకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు చదువుకోవడానికి మనకు విశాఖపట్నంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 53 దేశాలకు చెందిన విద్యార్థులు మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు. అన్ని ఇక్కడ విశాఖపట్నంలో లేదంటూ లేదు. కాబట్టి మీరు ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా కో ఎడ్యుకేషన్ ఉంది. అలాగే లేడీస్కి వేరు జెంట్స్కి వేరు కూడా క్యాంపస్లు ఉన్నాయి. కాబట్టి మీరు పిల్లలందరూ కూడా చక్కగా తల్లిదండ్రులను సమన్వయం చేసుకొని మంచి ఉన్నత విద్యాభ్యాసం సాగించి వారి మీద ఆధారపడకుండా మంచి ఉపాధి అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో మనకి మనం ఎంతగా బాగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతామో అంత మంచి ఉన్నత ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా దేనికి ఎట్టి పరిస్థితులు కూడా డిప్రెషన్కి లోన్ కాకూడదు. చిన్న విషయాలకి ఒత్తిడి గురైపోవడం, తల్లిదండ్రుల మీద ఒత్తిడి తేవడం కూడా చేయకూడదు. 1 మార్కు 2 మార్కులు తగ్గాయని కూడా ఫీల్ అవ్వకూడదు. చాలామంది కన్నా మనం బెటర్ పొజిషన్లో ఉన్నామని చూసుకోవాలి. మేము చదువుకున్నప్పుడు 300 రావడం 350, అప్పుడు 360 వస్తే ఫస్ట్ 87, 88లోనే 360 10th క్లాస్ ఫస్ట్. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సరికొత్త రికార్డును సృష్టించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. లక్షల్లో ఫీజులు చెల్లించి చదివిన విద్యార్థుల కంటే అన్ని ఉచితంగా పొంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు తమ ప్రతిభ పాఠవాలతో మెరిశారు. 13 మంది విద్యార్థులు 595కు పైగా మార్కులు సాధించగా 200 మంది విద్యార్థులు 590 పైగా 10వ తరగతి పరీక్షల్లో మార్కులు సాధించారు. ఇది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనుసరించిన విద్యా విధానాలే కారణమని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ను అభినందించారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల జపాని విడనాడి అర్హులైన ఉపాధ్యాయులు గల ప్రభుత్వ పాఠశాలలను చదివించి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడంతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల ప్రతిభా పాఠాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేయడం విశేషం. ఇన్నాళ్ళు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రమే ప్రకటనలతో హోరెత్తించగా తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పనితీరు గురించి తెలియజేస్తూ ప్రకటనలను విడుదల చేసింది. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. వారి భవితకు బంగారు బాట వేయండి. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. గుడ్లవల్లేరు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత వాసులకు ఎల్వి ప్రసాద్ సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంస. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి వాసంశెట్టి సుభాష్. కార్మికుల సంక్షేమం, భద్రత కోసం ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడి. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా విశాఖలో శాంతియుత ప్రదర్శన చేపట్టిన
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే అటాక్స్ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన గంట్ల శ్రీనుబాబు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన జ్యువెలరీ షాప్ భారీ చోరీని ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.